దేవునికి దగ్గరగా ఉన్నారా, లోకానికి దగ్గరగా ఉన్నారా? దేవుని యొద్దకు రండి అంటే అర్థం ఏంటంటే, మీరు పెదవులతో వచ్చారు, ఫిజికల్గా వచ్చారు. ఫిజికల్గా అంటే బాడీగా, శరీరంగా అక్కడ కూర్చున్నారు, మానవ రూపంలో వచ్చారు. కానీ హృదయాలు దేవునికి సమ్మతిగా లేవు, దేవునికి ఇష్టంగా లేవు. సమ్మతి అంటే దాన్ని మనం బాగా డెఫినేషన్ ఇవ్వాలంటే, దేవునికి మనకి మధ్యన సరైన సంబంధం లేదు అని అర్థం, వైరం ఉందని అర్థం. దేవునికి మనకి మధ్యన కలిసి లేం, కూర్చున్నాం, పక్కనే కూర్చున్నారు వాళ్ళిద్దరు, కానీ వాళ్ళిద్దరికి మాట్లాడలేవు అనమాట. ఇద్దరు కూర్చున్నారు కానీ సమ్మతి అంటే చెప్తాను చూడండి, వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళిద్దరు మనసులో ఒకటి కాదు. అది ఎంతనా, ఆ పిల్ల చెప్పింది ఈ పిల్లకి పడతలేదు, ఈ పిల్ల చెప్పింది, ఆ రోజు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఎదురు కూర్చొని. అవునా? కలర్ దేంట్లోనే అంటే ఏమి లేదు మీ ఇద్దరికనే. ఈ పిల్ల మాట్లాడొద్దంటే ఈ పిల్ల మాట్లాడదు, ఈ పిల్ల మాట్లాడొద్దంటే ఈ పిల్ల, వీళ్ళిద్దరికి ఏమి లేదండి. ఉదాహరణకు చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళకి సమ్మతి అంటే ఏంటి? వాళ్ళిద్దరూ కలిసిపోయి ఇంక మనందరం ఒకలాగా ఉన్నాం అనుకుంటే సమ్మతి. దేవునికి మనకి మధ్యన ఆ సమ్మతికి రావట్లేదు. దేవునికి మనకి మధ్యన కలిసి కూర్చున్నాం, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, ప్రార్థించడానికి వచ్చాం, కానీ దేవుని మనసు మన మనసు కలటలేదంట. అది కథ. దేవుని స్టాండర్డ్కి మన స్టాండర్డ్ సరిపోవట్లేదట. దేవునికి మన హృదయము దూరంగా ఉంది. ఎందుకు దూరంగా ఉందో తెలుసా? మీకు ఒక విషయం చెప్తాను ఎందుకు దూరంగా ఉందంటే, మనకు దేవునికి దగ్గరగా ఉండాలంటే, మీకు ఎవడైనా ఇష్టం లేని పని చేస్తుంటే ఆడి దగ్గర ఉంటారు? మీరు ఉంటారండి? ఇష్టం లేని దగ్గర, ఇష్టం లేని పనులు చేసేవాడి దగ్గర ఉంటారా? ఆ మనిషి అంటేనే నాకు చిరాకు. అసలు ఆ మనిషి వచ్చిందంటేనే రసరసలు చిరాకు వచ్చేది నాకు. అంత జరిగిపోయినట్టు అంటుందో మనిషి. ఎందుకని? ఇష్టం లేని పనులు. దేవునికి మీకు సమ్మతి రావాలంటే దేవునికి మీకు ఏం చేయాలి? దేవునికి మీకు ఎవరికైనా మీకు ఎవరైనా ఇష్టం లేని పనులు చేస్తే మనిషిని అసహించుకుంటారా? చిచి ఆ మనిషి అంటేనే నాకు చిరాకండి అంటారు కదా. మరి దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు దేవుడు ఏమంటాడు మిమ్మల్ని? నా దగ్గరికి వచ్చింది కానీ నాకు అతనంటే ఆవిడంటే హృదయం ఎలా ఉందంట? బల్ల దగ్గరికి వచ్చేటప్పటికి హృదయం ఎలా ఉండాలి? దేవునికి డ్రాన్ అంటే దగ్గరగా కాదు, దేవునిలోకి వచ్చేయాలి. దేవుని దగ్గరికి రండి అంటే దేవునిలోకి, దేవుడు నీలోకి, నాలో నీవు, నీలో యేసయ్య, నా యందు మీరును అని యేసు అన్నారు. యేసు మీలో ఉన్న ఎడలా నేను ద్రాక్షవల్లిని. ద్రాక్ష తీగలు రెండేమైపోవాలండి? ఒకటైపోవాలి, అంటుకట్టుకోవాలి, వేరు తన్నాలే. కాబట్టి మొదటిది ఏంటంటే, హృదయం ఎక్కడుందమ్మా? పెదవులతో స్తుతిస్తున్నారు కానీ ఆయన దగ్గరికి వచ్చేవాడు ఎలా రావాలి సార్? ఎలా దగ్గరగా ఉండాలంటే పెదవులతో కాదు, పూర్ణ హృదయంతో. నన్ను ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలండి? దేవుణ్ణి పాడేటప్పుడు కానీ, చప్పట్లు కొట్టేటప్పుడు కానీ, వాక్యం వినేటప్పుడు కానీ పూర్ణ హృదయంతో వినాలా. మనసు ఇక్కడ పెట్టి ఇంకో చోట పెడతారేంటి? అందుకే దేవుడు అన్నాడు, ద్విమనస్కులారా, రెండు మనస్సులతో మీరు నా దగ్గరికి వచ్చారు. ఏమన్నాడు అక్కడ? ద్విమనస్కులారా, డబుల్ మైండ్ ఉంది మీ దగ్గర, డబుల్ టంగ్, రెండు నాలుకలు ఉన్నాయి మీ దగ్గర, డబుల్ వేస్. ద్విమనస్కులు. ద్విమనస్సు అంటే ఏంటమ్మా? ద్విమనస్కులు అంటే ద్వి అంటే ఏంటి? రెండు మనస్సులతో మీ నా దగ్గరికి వచ్చారు, అందుకే నేను మీకు దగ్గరగా లేనంటాడు. ద్విమనస్కులారా, మీరు ఏక మనస్సుతో రండి. రెండు మనస్సులతో మీరు వస్తే ఎలాగండి? ద్విమనస్సు దేవుడికి ఉంటే వెచ్చగన్నా ఉండు, లేకపోతే చల్లగన్నా ఉండు, ఉంటే పరిశుద్ధంగా ఉండు, లేకపోతే అపరిశుద్ధంగా ఉండు, ఉంటే వెలుగన్నా ఉండు, లేకపోతే చీకటిగా ఉండు, ఉంటే దేవుడి బిడ్డగా ఉండు, లేకపోతే లోకం బిడ్డగా ఉండు. అంతేగాని నటిస్తున్నావంటే రెండు రకాల పద్ధతులతో నువ్వు ఇక్కడ కూర్చున్నావు, రెండు రకాల మనస్సులతో ఇక్కడ కూర్చున్నావు, రెండు తలంపుల మధ్య మీరు ఎంత కాలమో తడబడుతూ ఉంటారు. మీరు హృదయాల్ని పరిశుద్ధపరచుకొని ఏమన్నాడండి? ద్విమనస్కులారా, మీ హృదయాలను ఏం చేసుకునండి? దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా రావాలండి? మొదటిదేమో పెదవులతో కాక హృదయం రావాలి. ఆ హృదయం ఎలా ఉండి? మీ హృదయాలని
పరిశుద్ధపరచుకోండి దిమనస్కులారా. రెండు మనస్సులు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 24వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం ఏముందండి? ఎవరునూ ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండనేరడు. ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. లేదా ఒకరిని పక్షంగా పనిచేస్తాడు, ఇంకో పక్షంగా. అమ్మా, ఒక మనిషికి ఇద్దరు యజమానులు ఉండకూడదంట. ఇలా చూడండి. మనకి ఓనర్లు ఎంతమంది ఉండకూడదు? ఓనర్స్ ఇద్దరు ఉండకూడదు. ఓనర్ అంటే మీకు అది ఇంగ్లీష్లో ఓనర్స్ ఇద్దరు ఉండకూడదండి. ఒక పని మనిషికి ఇద్దరు ఓనర్లు ఉన్నారనుకోండి, ఆడు ఏం చేస్తాడంటే, ఎరా ఇలా చేసి ఆయన అలా చేయమన్నాడు, ఎరా ఈయన ఇలా చేయమన్నాడు, ఇద్దరికి రంగా చేయటం వాళ్ళు ప్రజగా పని చేయడాడు. ఎవరో ఒకరు చెప్పాలా, ఎవరో ఒకరే మాస్టర్. ఎవరు నీ మాస్టర్? ఎవరు మాస్టర్ అంటే? నీ యొక్క యజమానుడు ఎవరు? సాతానా, దేవుడా? ఇద్దరికి దాసులుగా ఉండలేవు. సిరికిని, అక్కడే రాస్తాడు, సిరికిని దేవునికిని. సిరి అంటే ధనం, దేవునికి ధనానికి దాసులుగా ఉండనేరరు. ఒక వరలో ఏం మాట్లాడట్లేదు మీరు. ఒక వరలో 2 కత్తులు ఏమడవు అన్నాడు. ఒకటే ఉండాలి, ఏదో ఒకటే. 2 కత్తులు ఏమడవంట. ఎవరో ఒకరికే దాసులుగా ఉంటే దేవుడికన్నా ఉండు, లేకపోతే సాతానికి దాసులుగా ఉండు. అంతే. మనం ఎలా ఉన్నామంటే, యేసునందు సగము మరి వేరుగాను సగము, యేసునందు సగము మనం వేరుగాను సగము, మన జీవితమంతా సగం సగం చెరు సగం. ప్రేయర్ హాల్లో సగము మరి టీవీ హాల్లో సగము. అంటే సినిమా హాల్లోకి వెళ్ళట్లేదు కాబట్టి. ప్రేయర్ హాల్లో సగము మరి టీవీ హాల్లో సగము, మన జీవితం అంతా సగం సగం చెరు సగం. ప్రార్థన అంటే ఇష్టం, బాప్తీసం అంటే కష్టం. మనుషుల భయము దేవుడు భయము, మనుషుల భయము దేవుడు భయము, జీవితం అంతా సగం సగం చెరు సగం. అర్ధనారీశ్వరి ఎలా ఉంటాడో అక్కడ. 2 ఉండకూడదు మనిషిలో. ఉంటేనో మగోడిగానే ఉండు, లేకపోతే బాగా అర్థం అవడానికి అటు ఇటు కాకుండా ఉన్నామంటే ఏమంటారండి? అందుచేత నేను అన్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, 2 రకాలుంటే అదే జాతి, 2 రకాలుంటే అదే జాతి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇదిగో దిమనస్కులారా, దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మొదటగా ఎలా రాకూడదంటే పెదవులతో కాదు, హృదయపూర్వకంగా రండి. రెండవది, దేవుని దగ్గరికి వచ్చేవాడు 2 మనస్సులతో రాకూడదు, దిమనస్సులతో రాకండి. మీరు ఎంతకాలమో 2 తలంపుల మధ్యన తడబడుచుందురు. మొదటి రాజుల గ్రంథంలో రాస్తాడన్నమాట. మీరు ఎంతకాలము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యన తడబడుచుందురు. యెహోవా దేవుడైతే, బయలుదేవుడైతే. ఎంతకాలం 2 మనసులతో ఉంటారండి? ఏమండి, ఎంతకాలం 2 మనసులతో ఉంటారు? పాస్టర్ గారు కావాలి, ముహూర్తము కావాలి. ఏ మనసులు ఇవి? అది అదే, ఇది ఇదే. మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోండి, మేము ఏం చేశారా అదే కొబ్బరి కట్టరా. ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యన ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, ఇంకొకటి దేవుడైతే వాళ్ళని అనుసరించండి. 2 తలంపుల మధ్యన మీరు తడబడుతున్నారు అని ఏలి అడుగుతున్నాడు. 2 మనస్సులు, 2 తలంపులు, 2 హృదయాలు, 2 నాలుకలు. మనిషి ముఖం మీద ఒక మాట, మనిషి వెళ్ళిపోతే ఇంకో మాట. చర్చిలో ఒక మాట, చర్చి వెళ్ళిపోతే ఇంకొక మాట. కష్టంతో ఒక మాట, కష్టం తిరిగిపోతే ఒక మాట. కలిసి వస్తే ఒక మాట, కలిసి రాకపోతే ఇంకొక మాట. 2 మాటలు ఉన్నాయి నీ దగ్గర. 2 మడత నాలుగండి, 2 మాటలండి, 2 తలంపులండి, 2 డబల్ మైండ్ అండి. డబల్ మైండ్ వారు దేవుని దగ్గరికి రావడం. బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఏక మనస్సుతో, దిమనస్కులారా ఏం చేయాలండి? మీ హృదయాలను ఏం చేయండి? పరిశుద్ధపరచుకోండి. కాబట్టి
రెండు చెప్పాను. మొదటిది పెదవులతో కాక హృదయపూర్వకంగా రండి. రెండవది దిమనసుతో కాక లేక దేవునికి ఇష్టమైన మనసు, దేవునికి కలిగిన మనసు, రెండు రకాల మనసులతో రాకండి. ఏమండి, గట్టు మీద పడవ మీద కాలైతే ఏమొద్దమ్మా? అప్పుడు వరకు ఉన్నవాళ్ళు అందులో ఉండొచ్చు కదా. అప్పుడు వరకు అందులో ఉండకుండా ఇందులో దిగుతారు. ఇప్పుడు అలాగొచ్చింది. ఏమవుతుంది? వాళ్ళ పని రెండందల చేటరు ఎవడు చాలామంది పని. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థం అవును గాక, అంతే. కనుక ప్రభునందు ప్రియులారా, రెండందల చేటరు ఎవడా? అటు పోయింది పాపం, ఇటు పోయింది పాపం అంటున్నారు కొంతమంది. ఏదో ఒక పక్క నుండి పో, ఏదో ఒక స్టాండ్ తీసుకో. ఏ స్టాండ్ అనేది? ఏదో ఒక నిక్కార్చులోకి రా. నీతిగా ఉంటావా, అవినీతిగా ఉంటావా? క్రీస్తుకి బెలియాలకి ఏం పొత్తు? విశ్వాసకి అవిశ్వాసకి పాలెక్కడది? వెలుగుకు చీకటికి ఏం పొందిక? విగ్రహమునకును క్రీస్తునకును ఆలయమునకును ఏమి సంబంధం? ఎక్కడుంది మాట? ప్రియులారా, కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది. మీరు రెండు రకాలైనటువంటి పద్ధతుల్లో మీరు అనుసరించొద్దు, ఏదో ఒకటే మీరు ఫాలో అవ్వండి అని దేవుడు చెప్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. 6:14లో మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు, నీతికి దుర్నీతికి. నీతిగా ఉండండి, లేదా దుర్నీతిగా ఉండండి. ఉంటే నీతిగా బతుకు, లేకపోతే దుర్నీతి లంచాలన్నా తీసుకో. అంతేగాని నువ్వు దేవుడి పేరు చెప్పుకొని రెండు రకాలుగా ఉండకో. వెలుగైతే వెలుగుగా ఉండు, చీకటిగా ఉండకో. వెలుగు చీకటికి కలుస్తాయండి? కలవు. 162 పేజీ 14వ వచనం, 162 పేజీ కింద నుంచి. క్రీస్తుకి బెలియాలకి, క్రీస్తుకి బెలియాలకి అంటే సాతానికి క్రీస్తుకి సంబంధం ఎక్కడది? ఇద్దరు చేతేస్తానంటావేంటి? సాతాను ఉన్నకాడు దేవుడు ఉండడు, దేవుడు ఉన్నకాడు సాతాను ఉండడు. వెలుగు ఉన్నకాడు చీకటి ఉండదు, చీకటి ఉన్నకాడు వెలుగు ఉండదు, అంతే. ఏంటి నీ స్టాండర్డ్ ఏంటి? అసలు నీ పద్ధతి ఏంటి? నీ బ్రతుకేంటి? దేవుని బిడ్డవైతే దేవుని బిడ్డలాగా, వెలుగు బిడ్డలాగా బ్రతుకు. సాతాను బిడ్డవైతే సాతాను బిడ్డలాగా బ్రతుకు. విశ్వాసకి అవిశ్వాసకి పాలెక్కడిది? వాళ్ళతో నువ్వు కలిసిపోతావా? అన్యుల ఆచారాలు నువ్వు చేసేస్తావా? ఫాల్స్ గాడ్స్ నువ్వు అనుసరిస్తావా? జీవం కలిగిన దేవుడు అని చెప్పుకున్నప్పుడు ఇటు అటు ఎందుకు నడుస్తున్నావు? ఎంతకాలం మీరు ఇటు అటు తిరుగులాడుదురు? ఇటు ఉంటారు, అటు ఉంటారు. అబ్బే, ఆ మనిషితో మనం మాట్లాడండి. ఎందుకంటే కాసేపు ఇటు ఉంటాడు, కాసేపు అట్టు వెళ్ళిపోతాడు. వెంటనే మారిపోతాడు. ఆ మనిషిని ఎట్టుకుని వెళ్ళకూడదండి. నిమిషంలో మారిపోద్దాం మనిషి. ఒక్కొక్కరి గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అబ్బాబోయ్, అతను అట్టుకుని వెళ్తే నిమిషంలో మారిపోతాడు. నిమిషంలో మారిపోతే ఈ పక్కన ఉంటాడు, కాసేపు ఆ పక్కకు మళ్ళీ నాకు తెలియదు అంటాడు. అలాంటి మనిషి కూడా వెళ్ళి కంటే ఊరుకున్నంత తత్వం లేదన్నాడు. దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏం పొందిక? మనము జీవం కలిగిన దేవుని ఆలయం ఉన్నాము కనుక దేవుడు ఎలాగ సెలవిచ్చిన, నేను వారిలో నివసించి సంచరించుతును, నేను వారి దేవుడిన ఇందురు, వారి నా ప్రజల ఇందురు కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలువేడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన వాటిని ముట్టుకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుని మీ తండ్రి ఇందురు, మీరు నా కుమారులు అయ్యుందురని సర్వశక్తి కలిగిన ప్రభువు చెప్పుచున్నాడు. ఏంటి నీ స్టాండ్ ఏంటి చెప్పు నాకు. దేవుని బిడ్డవైతే నీ సాక్ష్యం ఎలాగుంది? నీ సాక్ష్యం బయట బాగుందా లేదా? ఏం చెప్తున్నా నిన్ను గురించి? సాక్ష్యం, మంచి సాక్ష్యం సంపాదించుకోవటం మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. బయట నీ సాక్ష్యం సరిగ్గా లేదు. బయట నిన్ను గురించి చెడ్డగా చెప్తున్నారు. బయట నిన్ను గురించి ఆలయంలో ప్రార్థన చేస్తారండి, ఆలయంలో చక్కగా భాషలు మాట్లాడతారండి, ఆలయంలో వాక్యం బోధిస్తాడండి, బయట అతని ప్రవర్తన బాలేదు. జాగ్రత్త. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, బల్ల దగ్గరికి వచ్చే రెండు మనసులు ఉన్నాయేమో చూసుకో. పెదవులతో వస్తున్నాయేమో, హృదయం దూరంగా ఉందేమో చూసుకో. మూడవది, ఆయన దగ్గరికి వచ్చేవాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. ముగించేస్తాను, టైం కూడా అయిపోతుంది. అది ఎందుకో. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. ప్రభు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడనిద్దాం. దేనికి సంపూర్ణ సిద్ధి కలుగు జీయలేదు గనుక ముందీబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము
దేవుని దగ్గరికి ఎలా చేరాలి? ధర్మశాస్త్రం వల్ల చేరలేము, యేసు క్రీస్తు ద్వారానే. ధర్మశాస్త్రం దేవుని దగ్గరికి రానివ్వదండి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? పాత నిబంధన, ఆజ్ఞాతిక్రమే పాపం. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? బలులు అర్పించమని చెప్తుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దూరంగా ఉండమని చెప్తుంది, దగ్గరికి రమ్మని చెప్పట్లేదు. ధర్మశాస్త్రం దేవుని సమీపించలేరు, ధర్మశాస్త్రం పాటించాడు. ధర్మశాస్త్రం మనల్ని రక్షించినేరదు, ఆజ్ఞ చూపిస్తుంది అంతే. మరి రక్షణ ఎవరు వస్తుంది? యేసు ద్వారానే ఆయన దగ్గరికి చేరగలం. ఆయన ఇచ్చే కృప ద్వారా. యేసు ప్రభువారు ఏనాడు మీ పాపాలను క్షమించేశాడు. యేసు ప్రభువారు ఏనాడు మీ పాపాలను కడిగేశాడు. యేసు ప్రభువారు మీ కొరకు వెల చెల్లించేశాడు, మీ పాపాలకు క్షమాపణ ఇచ్చేశాడు. కాబట్టి పాత నిబంధన ద్వారా కాకుండా అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ అనగా మెల్కీసెదెకు క్రమం అన్నాడు కదా, ఆ యేసు ప్రభువారే మెల్కీసెదెకు. 7వ అధ్యాయం 1వ వచనంలో మెల్కీసెదెకు అన్నాడు, ఆయన తండ్రి లేనివాడు, దేవుని కుమారుడు. యేసు ద్వారా నేనే మార్గము. యోహాను సువార్త 14 చదవండి. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప. ఎలా రావాలి తండ్రి దగ్గరికి? దేవుని దగ్గరికి ఎలా చేరాలమ్మా? యేసు ద్వారానే. దాని అర్థం అది. యేసు ప్రభు ద్వారా, యేసు క్రీస్తు రక్షణ ద్వారా, యేసు క్రీస్తు కృప ద్వారా, యేసు క్రీస్తు క్షమాపణ ద్వారా, యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో చిందించిన ఆ నిబంధన రక్తము ద్వారానే ప్రభు దగ్గరికి రాగలం. ఇంకొక మార్గం లేదు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు హృదయపూర్వకంగా రావాలి, పెదవులతో కాదు. రెండవదేమో ఎలా రావాలండి? ఏమండి? దిమనసుతో రాకూడదు, హృదయాల్ని మరి ఏక మనసుతో మరి దేవునికి ఒకటే స్టాండ్తో, నీతిమత్వముతో, మంచి సాక్ష్యంతో రావాలి. మూడవది క్రీస్తు ద్వారా రావాలి. నాలుగవది దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా రావాలంటే 10వ అధ్యాయం ఎబ్రిల్కి రాసిన పత్రికే 10వ అధ్యాయము 22వ వచనం. ఎబ్రిల్కి రాసిన దేవుని సన్నిధికి ఎలా రావాలమ్మా? మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును, నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు. బల దగ్గరికి ఎలా రావాలండి? పెదవులతో కాదు, హృదయపూర్వకంగా. ప్రభు బల్ల ఎలా తీసుకోవాలండి? 2 మనసులతో కాదు, 2 డబుల్ స్టాండర్డ్ కాదు. ఈ మనిషి నీతిగా ఉంటుంది, మాట ఇచ్చిందంటే తప్పదు, ఆ మనసుతో రండి. మూడవదిగా ప్రభు దగ్గరికి ఎలా రావాలి? యేసుక్రీస్తు ద్వారా. నాలుగవదిగా ఎలా రావాలి? ఇదిగో దేవుని సన్నిధానం చేరేటప్పుడట, మళ్ళీ చదువుకోండి, ఎలా రావాలమ్మా? మనస్సాక్షికి. ఏ సాక్షి? మనస్సాక్షి. సాక్షి అంటే ఈ సాక్షి అనుకోకండి. మనస్సాక్షి అనగా మన మనస్సాక్షి చెప్పుద్ది. మనస్సాక్షికి కల్మషము తోచకుండా. నీ మనసుకు తెలిసి ఇందాక నుంచి అదే అంటున్నాను, మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన, స్ప్రింకిల్ హార్ట్ అంటాడు. అంటే దేవుని యేసు రక్తము ద్వారా కడగబడిన హృదయం, ప్రోక్షింపబడిన హృదయం గలవారమై నిర్మలమైన ఉదకమైన స్నానముతో. ఉదకం అంటే వాక్య స్నానముతో, వాక్యముతో కడగబడిన వారే ఉదక స్నానము చేసి శరీరం గలవారమై విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత. డౌట్ రాకూడదు. దేవుని నమ్మామంటే ఎందుకు నమ్మాను, ఎందుకు వెళ్తున్నాను, అవుతో ఏంటో నా పరిస్థితి, నాకే అర్థం అవట్లేదు అన్నట్టుగా రాకూడదు. అబ్రహాము దేవుడిని నమ్మాడు, విశ్వాస విషయంలో సంపూర్ణించగా దేవుడు పిలిచాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు రమ్మన్నాడు, దేవుడు చూసుకుంటాడు. నేను ఆయనకు అప్పగించాను, ఆయనే సమస్తము, నా భారాలు భరించేవాడు ఆయనే, నా కార్యాలు. విశ్వాస విషయంలో ఈయనే రక్షకుడు, ఈయనే దేవుడు, ఈయనే మోక్షం ఇచ్చేవాడు, ఈయనే పునరుత్థానం ఇచ్చేవాడు, యేసే జీవమని విశ్వాసంలో తేడా పాడా లేకుండా ఆయన దగ్గరకు ఎలామా? యథార్థమైన హృదయము గలవారమై. ఏ హృదయం అండి? యథార్థ హృదయం గలవారమై ఆయన సన్నిధానమునకు, దేవుని యొద్దకు రండి. అంటే ఎలా రావాలండి? రండి అంటే సరే చిన్న మాట, దేవుడు రమ్మన్నావంట, ఆయన రమ్మన్నావంట. ఎలా రమ్మన్నాడు ఆయన?
బయట వాళ్ళు మామూలుగా రమ్మన్నాడు, రక్షిస్తాను. లోపలికి వచ్చేసావు ఆల్రెడీ. లోపలికి వచ్చిన వాళ్ళు రమ్మన్నాడు, పెదవులతో కాదు, వేస్తారంతో కాదు, పైకి భక్తితో కాదు, హృదయపూర్వకంగా రండి. రెండు మనసులతో కాదు, ఒకే స్టాండ్తో రండి. ఓ మీ క్రీస్తు ద్వారా రండి. నాలుగవది, మనస్సాక్షికి కల్మసము తోచకుండా నిర్మలమైన మనస్సాక్షి గలవారై, ప్రోక్షించబడిన హృదయం గలవారై, ఉదక స్నానం చేసిన శరీరం గలవారే. మీ శరీరాన్ని ఉదక స్నానం చేయించుకుని, అంటే వాక్యంతో కడిగేసుకుని, శుద్ధి చేసేసుకుని, మచ్చ మరక డాగు లేనటువంటి పరిశుద్ధ శరీరం గలవారై. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధమైన హృదయం గలవారై దేవుని దగ్గరికి రావాలా. నిర్గమకాండం 19:22 చూడండి. నిర్గమకాండం 19:22. త్వరగా ఈ మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. యెహోవా యొద్దకు వచ్చే యాజకులు తమ్మును తామే పరిశుద్ధపరచుకొన వాళ్ళని. అమ్మా, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు యాజకుల గురించి ప్రీస్ట్ లైన్లో ఎలా చెప్పాడంటే, ఎవరైనా దేవుని దగ్గరికి చేరేవారు, బల్లకు వచ్చేవారు ఎలా రావాలంట? తమ్మును తామే పరిశుద్ధపరచుకుని రావాలంట. ఈ ప్రభు బల్ల దగ్గర, అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మందిరంలోకి వచ్చేవారు మంచం. ఇప్పుడు మంచం కంటే శరీర రక్తం విలువైంది కదా, మీరు ఎలా రావాలి? రండి. కొంతమంది రావట్లేదు, దూరంగా ఉన్నారు, బల్లకి దూరంగా ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు. మీరు బల్ల తీసుకోవట్లేదంటే దేవునికి మీరు దూరంగా ఉన్నారు. దేవునికి మీకు మధ్యన విరోధం ఏదో ఉంది. కమాన్, ఏంటది? తొలగించేసుకోండి. పరిశుద్ధమైన హృదయంతో రండి. తమ్మును తామే పరిశుద్ధపరచుకోవాలి. లేవీకాండం 10:3 నా యొద్దకు వచ్చి యాజకులను, లేవీకాండం 13 నా యొద్దకు వచ్చి యాజకులను నేనే వారిని పరిశుద్ధపరుచుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు తన రక్తంతో పరిశుద్ధపరుస్తాడు. ప్రోక్షించబడిన గొర్రె పిల్ల, వధించబడిన సిలువ రక్తంతో ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. చివరి మాట చెప్తాను. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలంటే, అమ్మ ఎన్ని మాటలు చెప్పాను చెప్పండి. మొదటిది ఏంటి? పెదవులతో కాక హృదయపూర్వకంగా రండి. రెండవది, మనసుతో కాక ఒకే మనసుతో రండి. ఏక మనసు కాదు, ఒకే మనసుతో రండి. మూడవది, యేసుక్రీస్తు ద్వారానే ఆయన దగ్గరికి చేరగలం, ప్రభు ద్వారా రండి. నాలుగవది, పరిశుద్ధ హృదయం, దాని అంతటిగా అదే పేరెట్టుకోండి. నిర్మలమైన మనస్సాక్షి, ఉదక స్నానము, శరీరం గలవారమై యథార్థ హృదయం అన్నాడు కదా, మమ్మల్ని మనమే పరిశుద్ధపరచుకుని రావాలి. ఇది 4. ఐదవది, ప్రభు బల్ల దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా రావాలంటే, చూడండి, మీకు బాగా తెలిసిన ఫేమస్, ఆ తండ్రి నుంచి దూరం అయిపోయాడు కదా, ప్రిడిగల్స్ అని అంటాం, తప్పిపోయిన కుమారుడు. 15వ అధ్యాయము లోకాసు వార్త 18వ చదివి ముగిస్తానండి. నేను లేచిన తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును. ఎలా వెళ్ళాడు తండ్రి దగ్గరికి? విరోధముగా నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కులివాణ్ణుగా ఒకనగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదు నన్ను కొన్ని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. తండ్రి ఎలాగొచ్చాడమ్మా? తండ్రి దగ్గరికి ఎలాగొచ్చాడు? పశ్చాత్తాప మనసుతో వచ్చాడు. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను పాపము చేసి తిని, ఇదిగో నన్ను ఇక క్షమించమని నేను తండ్రిని అడుగుతాను. నీకును ఏమన్నాడైనా? 21వ తండ్రి నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపము చేసి తిని ఇక నీ కుమారుని అనిపించకు యోగ్యుని కాదు, నన్ను క్షమించమని పశ్చాత్తాప హృదయముతో తండ్రి దగ్గరికి వచ్చాడు. మనస్సులో అనుకున్నాడు, తండ్రి నేను నీకు విరోధంగా పాపం చేశాను, నేను నీకు అన్యాయంగా తిరిగాను, ఇదిగో నేను ఇక యోగ్యుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, కూలివాడిగా ఉండడానికి నాకు యోగ్యత లేదు, అయ్యా నన్ను క్షమించమని పశ్చాత్తాపంతో, రిపెంటెన్స్తో, మారు మనస్సుతో దేవుని దగ్గరకు పశ్చాత్తాపంతో వచ్చాడు. ఆ తప్పిపోయిన కుమారుడు నా యొద్దకు రండి. అప్పుడు ఆయన ఎలా వస్తున్నాడమ్మా? మీ యొద్దకు. ఎప్పుడైతే అతను వచ్చేస్తున్నాడో తండ్రి వెళ్ళాడా లేదా? తండ్రి పరుగుని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో వస్తావో, విరిగి నలిగిన మనసుతో వస్తావో, యథార్థమైన హృదయంతో వస్తావో, దేవుని సన్నిధానికి వస్తావు. ఆయన నీ వద్దకు వస్తాడు, నిన్ను కౌగులించుకుని నీకు ముద్దు పెట్టి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వస్తావా? దేవుని దగ్గరికి వస్తావా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ
యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం రమ్మంటున్నాడు. ఎలా రమ్మంటున్నాడండి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎలాగా? రండి అమ్మ, రండి అబ్బాయి, రండి రండి, మీకు మాకు గొడవ ఏంటో చూసుకుందాం, రండి మన వివాదము తీర్చుకుందాం. దేవుడు చెప్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. ఏంటి మీకు దేవుడికున్న గొడవ ఏంటి? మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను. ఎలాగమ్మా? ఎర్రగా ఉన్న మీ పాపాలని తీర్పుగా చేసేస్తాను, మంచులాగా తెలిపైపోద్ది అన్నాడు. ఏమా? కెంపు అంటే కెంపు తెలుసు కదా, వజ్రము కెంపు వైడూర్యం. కెంపు అంటే గులాబీ కలర్లో ఉంటుంది. ఎర్రగా ఉన్న మీ పాపములు తెల్ల గొర్రుబొచ్చు ఉంటుంది కదా, అలాగే తెల్లగా అయిపోను. మీరు సమ్మతించి, ఇందాకన్నాను కదా, సమ్మతించండి. మీరు నా మాటలు భూమి యొక్క మంచి పదార్థాలు సమ్మతింపక తిరగబడిన మీరు ఖడ్గం పాలవుతారు. ఏది కావాలో గుర్తించుకోండి. సమ్మతిస్తారా? సమ్మతి గల హృదయంతో, ప్రోక్షింపబడిన హృదయంతో రండి. దేవుడు చెప్తున్నాడు, ఎర్రనమైన మీ పాపాలు తెలియజేసేస్తున్నాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో భద్రపరచండి. దేవుని యొద్దకు మేము ఎలా రావాలి? మాతో మాట్లాడావు. నా యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వచ్చేది అన్నావు. పెరిగి నలిగిన మనసుతో వెతికితే దొరుకుతానన్నావు. నాయన, పశ్చాత్తాప హృదయంతో, పరిశుద్ధపరచబడిన, ప్రోక్షించబడిన, కడగబడిన హృదయముతో, పరిశుద్ధమైన హృదయముతో తండ్రి, క్రీస్తు ద్వారా తండ్రి ప్రభువా, ఒకే మనస్సుతో మా హృదయపూర్వక నీ సన్నిధికి చేరేటట్లుగా సహాయం చేయమని, ఎత్తబడిన వాక్యం ఫలింప చేయమని, పరిశుద్ధమైన రీతిలో నీ బలను సమీపించే భాగ్యమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.